చేస్తుంది, ఏది వ్యర్థంగా పోకుండా తండ్రి మాకు కావాల్సిన దీవెనల ఆశీర్వాదం కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ముందున సమయం అంతా దీవించి ఆశ్రయించమని సాములు అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇది మంచి సమయము. ప్రార్థించినట్టుగా మనం ఆశించుదాము. మన ప్రార్థన ఒకటి, మన జీవితం ఒకటి ఉండకుండా మనం అడుగుతున్నవెల్లా పొంది ఉన్నామని నమ్ముదాం. ఆమేన్. నమ్మడం, మళ్ళీ చెప్తున్నాను, నమ్ముదాం. నమ్మే పని మనం చేయాలా. మనలో విశ్వాసంను ఇచ్చేది దేవుని పని. దేవుని పని దేవుడు చేస్తాడు. ఆమేన్. ఒక్కళ్ళకి చెప్పండి, నువ్వు ధన్యుడం అని చెప్పండి. యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. హల్లెలూయా. ఎంత బ్లెస్డ్ అంటే యేసుక్రీస్తుని దేవుడు ఎంత బ్లెస్ చేసిండో నువ్వు కూడా అంతే బ్లెస్డ్ అని చెప్పండి. ఆమేన్. మీరు నోరు విప్పితే అప్పుడు మీలో నమ్మకం కలుగుతుంది. దేని మీద నమ్మకం కలుగుతుంది? విశ్వాసం పైన. విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యం వలన. ఆమేన్. వాక్యాన్ని విన్నావు. ఇప్పుడు ఏమన్నాను? సేవకునిగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దీవించబడ్డాడో అలాగూ నీవు కూడా దీవించబడతావు. ఆమేన్. ఈ మాట నేను చెప్పట్లేదు, వాక్యమే సెలవిస్తున్నది. ఆమేన్. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను. తీసి చదువుతారా? ఫస్ట్ జాన్ 4th chapter 17th verse. ఆమేన్. హల్లెలూయా. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. Come on, angel, read 17th verse, last statement. Because in this world we are like him. మనం ఎట్లున్నామట? లైక్ హిమ్ అంటే ఎట్లా? కేవిన్కి అర్థమవుతుందా? ఈ భూమి మీద యేసు ప్రభు ఎట్లున్నాడో మనం కూడా అలాగే ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆమేన్. వాక్యమే విశ్వాసం. వాక్యం అంటే ఏంది? విశ్వాసం. వింటుంటే విశ్వాసం వస్తుంది అని అంటే వాక్యంలో ఏముంది? విశ్వాసము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వలననే మనకు దేవుని విశ్వాసము కలుగుతున్నది. కాబట్టి ఆ విశ్వాసము, వాక్యము వలన కలుగుతున్న విశ్వాసాన్ని ఈ దినం మనము నమ్ముదాం. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? వినడానికి మాత్రం అందరికీ వినిపిస్తుంది, కానీ నమ్మడం అందరూ నమ్మట్లేరు. హల్లెలూయా. వినడము అందరూ వింటున్నారు, కానీ విన్నదాన్ని ఎవరు నమ్మట్లేరు. కాబట్టి ఈ సాయంకాలము మనం వాక్యంలోకి వెళ్ళకముందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం ఏమైనామట? యేసుక్రీస్తు వలె మనం ఉన్నాం. హల్లెలూయా. యు ఆర్ సేమ్ లైక్ జీసస్ అని వాక్యము సెలవిస్తున్నది. ఆమేన్. నీళ్ళ మీద నడుమన్న మాట విన్నారు. విన్నప్పుడు వాళ్ళు నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నమ్మరు ఎవరు కూడా. నీళ్ళ మీద నడువమంటే ఎవరు నమ్మరు. పేతురు ఏం చేశాడు? నమ్మిండు. నమ్మేం చేశాడు? నీళ్ళ మీద నడిచినాడు. ఆ వాక్యం పైన నమ్మడం. వాక్యం ఏమంటుంది? యేసుక్రీస్తులాగా నీవు ఉన్నావని ఈ దినం సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు భూమి మీద ఎట్లున్నావట? యేసుక్రీస్తులాగా ఉన్నావు. ఈ యేసుక్రీస్తులాగా ఉన్నావంటే ఇక్కడ చాలామంది నేను ఎక్కడున్నా యేసుక్రీస్తులాగా అని అనుకుంటారు. సో నమ్మకం అనేది నీ దగ్గర నుంచి ఆ వాక్యం పైన నమ్మకం రావట్లేదు. ఆమేన్. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా.
నమ్మకం దేని యందు ఉంచాలా? మనకు దేవుడు ఏదైతే నమ్మమని చెప్తున్నాడో ఆ మాట యందు నమ్మకం ఉంచాలా. ఆమెన్. అర్థమవుతుందా? ఫెయిత్కి, బిలీవింగ్కి. సో చాలామంది అన్బిలీఫ్ అదొక స్పిరిట్ లాగా పట్టేసుకొని అపనమ్మకం ఉంచుతున్నారు తప్ప నమ్మకము ఉంచట్లేదు. కానీ ఈ సేవకుడు ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఏమన్నా జరగని దేవుడు మంచిదే చేస్తాడని నమ్ముతున్నాడు. ఆమెన్. వాక్యం చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా చూస్తే ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుస్తూ ఉంటుంది. త్వరగా జస్ట్ వాక్యంలోకి వెళ్ళకముందు ఈ సంగతులు మనకు తెలవాలి. మనల్ని మనం ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. చదవండి. ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నియమించెను. ఆమెన్. తర్వాత ఏమంటున్నాడు? ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడే. యేసుప్రభు ఎట్లున్నాడట? దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొంది వారికంటే అంత శ్రేష్ఠుడిగా ఉన్నాడు. ఈ దినం మనం ఎట్లుంటామని విన్నాం? యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు? అభిషేకానికి వస్తే నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు యేసుప్రభు. అందరికంటే ఉన్నతమైన అభిషేకంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంటున్నాడు. మనము కూడా అంతకు తక్కువేమీ కాదు అని వాక్యము సెలవిస్తున్నది. ఈ దినము నీ విశ్వాస పరిమాణము చొప్పుననే. ఆమెన్. ఈ దినము నీ విశ్వాస పరిమాణము చొప్పుననే. మైటీ, కెన్ యూ స్టాండ్ అప్ ప్లీజ్? కమ్ అండ్ సిట్ హియర్. వేర్ ఇస్ యువర్ బైబుల్? దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. ఓకే, when you grow big you will see this video. Sit. చప్పట్లు కొడదాం. చెప్పిన మాట విన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? కమాన్. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నీవేమై ఉన్నావు? పక్కలకు చెప్పండి, నువ్వు చాలా శ్రేష్టమైన దానం, శ్రేష్టమైన వాడవు అని చెప్పుకోండి. లోపల నుంచి లోపల నుండి వస్తుంది అది. ఇప్పుడు రావాలి. కమాన్ ఎవ్రీవన్. మైటీ, యు ఆర్ సో ప్రెషియస్. ఆమెన్. యు ఆర్ సో ప్రెషియస్. ఎందుకంటే ఈయనది గుర్తుకొస్తూ ఉంది. చిన్నగా ఉండే హాస్పిటల్లో కదా, చాలా చిన్నగా ఉండే. సో మెనీ ఛాలెంజెస్ ఈ ఫేస్ టు గ్రో కాదు, సర్వైవ్. ఈ ఫేస్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ ద హాస్పిటల్. నేను వచ్చిన అండర్ గ్రౌండ్లో ఉండే పార్కింగ్ హాస్పిటల్కి వచ్చినాను. అందుకే ఈరోజు ఆ 19ని మరి నేను యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే దేవుడు ఒక పర్పస్తో బ్రతికిచ్చిండు మనందరినీ. ఆ పర్పస్ అనేది నెరవేరకుండా ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఆమెన్. మరి ఈరోజు దాకా మనం ఏ విధంగా ఉన్నామంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము ఆ విధంగా ఉన్నాము. అది దయ్యము మనకు గుడితనం కలగజేసి మాతో అవుతుందా, మేము నీతిమంతులమా, మేము పరిశుద్ధులమా అనే భ్రమలో ఉంచి నేను నీతిమంతుడిని కాదు అనేటట్టు స్టేట్మెంట్లు ఇవ్వడానికే సిద్ధపరుస్తుంది తప్ప మరి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనం కూడా ఆయన వలె ఉన్నాం. ఎట్లా ఉంటాము, ఏం చేస్తే ఉంటాం? ఆయన శ్రేష్ఠుడు, చాలా బలమైన వాడు. ఆమెన్. సో దేవుడు మనలో ఉన్నాడు అనే నమ్మకం మనకు కలగాల. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘంగా దేవుడు మనలో ఉన్నాడనే నమ్మకం మనలో లేకపోతే ఇక్కడ మనం సర్వైవ్ కాలేం ఈ లోకంలో. హల్లెలూయా. ఆది కాండంలో చూస్తే మొట్టమొదటిగా మనుష్యులను దేవుడు నిర్మించి మట్టిలో నుండి తీసి వాళ్ళకి జీవవాయువును ఊదిన తర్వాత, అంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేసిన తర్వాత వాళ్ళ కొరకు ఏం చేసిందంటే దేవుడు ఒక తోటను నాటినాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట. 7వ వచనం 8వ వచనం చూడండి. సెకండ్ చాప్టర్. దేవుడైన యెహోవా
దేవుడైన యెహోవా నేలమంటితో ఆదికాండం ఏం చేశాడంట? నేల మట్టితో ఏం చేశాడు? నరుని నిర్మించిండు, సృష్టించలే. ఫామ్ చేసిండు. హల్లెలూయా. ఆ మట్టితో నిర్మించినప్పుడు ఈ తలలో ఏమున్నది? హల్లెలూయా. మెదడు ఉన్నది. ఏమున్నది? అన్నీ పెట్టేసిండు దేవుడు. అవయవాలన్నీ మట్టితో చేసి ఏం చేసిండు? శరీరానికి ఏమి ఇచ్చిండు? బ్రెయిన్ ఇచ్చిండు. ఇట్ ఈస్ స్టిల్ ప్రజెంట్ మట్టిలో. మట్టికి మన్నుగా అప్పచెప్తున్నామని మన్నేస్తున్నప్పుడు వాళ్ళలో ఏమున్నది? తలలో ప్రాణం లేదు. ప్రాణం ఉన్నదా? ప్రాణం లేనప్పుడు శరీరంలో మెదడు ఉంటుందా? డాక్టర్ గారు చెప్పండి. ప్రాణం లేదు, కానీ డెడ్ బాడీని తీసుకెళ్తాం, తలలో ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది, మైండ్ ఉండదు. ఆమెన్. ఇప్పుడు ఒక ఫుల్ ఫార్మ్డ్ బాడీని చేసిన తర్వాత నేలమట్టితో నరుని నిర్మించినాడు. నరుడు ప్రిపేర్ అయిపోయాడు. ఫిజికల్ బాడీని కంప్లీట్గా పర్ఫెక్ట్గా దేవుడు చేసేసాడు. గోల్డ్కి అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో లైఫ్, ఓన్లీ మడ్, ఓన్లీ డస్ట్. మట్టితోని బొమ్మ చేసేసాడు మనిషిని. అప్పుడు ఏమున్నది? శరీరానికి ఏమున్నది? బ్రెయిన్ ఉన్నది, మెదడు ఉన్నది. తర్వాత దేవుడు ఏం చేశాడు? వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడు, జీవాత్మను ఊదాడు. అప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఆమెన్. ఇప్పుడు ఊదింది ఏంటిది? ఆత్మ. ఇప్పుడు ఏమైపోయింది? ఆత్మకి అనగా సోల్ బీయింగ్ అయిపోయాడు. హల్లెలూయా. మనస్సు అనేది వచ్చింది, మైండ్ అనేది వచ్చింది. బ్రెయిన్ని మైండ్ అంటామా? చెప్పండి. బ్రెయిన్ని మైండ్ అంటామా అన్న? మరి మైండ్ ఎక్కడుంది? ప్రాణంలో ఉన్నది, సోల్లో ఉన్నది. ఆమెన్. ఈ సోలిష్ థింగ్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మట్టి శరీరంతో ఉన్న బ్రెయిన్తో ఆలోచిస్తే మనం ఇవి నమ్మము అని చెప్తున్నాను. ఆమెన్. నువ్వు ఆత్మలో నీవు వీటిని నమ్మాలి అని అంటే నీకు సోల్లో ఉన్న మనస్సు అనేది, మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మైండ్ మారేదాకా నీవు ఆత్మలో వర్ధిల్లవని వాక్యం చెప్తుందా లేదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఈ మనస్సు ఎక్కడున్నది? మనస్సు ఎక్కడుంది? మైండ్ ఎక్కడుంది? ప్రాణంకు ఉన్నది. ఆమెన్. ఈ ప్రాణం అనేది లేకపోతే నీ ఆత్మ ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్గా ఉండదు. హల్లెలూయా. చెవులున్నాయి, చెవులు శరీరానికే ఉన్నప్పటికీ, వాక్యము చెవులు విన్నప్పటికీ గ్రహింపు ఎక్కడ గ్రహిస్తాం? అర్థం ఎక్కడవుతుంది మనకి? మన మనస్సులో ఆ గ్రహింపు నాకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ సెన్స్ అవుతున్నావు? చెప్పండి. ఎక్కడ సెన్స్ అవుతున్నావు? మైండ్లో సెన్స్ అవుతున్నావు. కానీ శరీరానికి సెన్సెస్ ఉన్నాయంటే ఎన్ని సెన్సెస్ అంటారు? శరీరానికి ఉన్నాయి సెన్సెస్ అంటారు, కానీ అన్ని సెన్స్ అయ్యేది ఎక్కడ? నేను ఇప్పుడు తాకినానంటే అది ఎక్కడ సెన్స్ అవుతుంది? మనస్సు నాకు తెలుస్తుంది. నీ మనస్సు గ్రహిస్తూ ఉంది. అంటే ఈ సెన్సెస్ అన్నీ కూడా మనస్సు లేకుండా ఈ శరీరంలో ఏది కూడా పని చేయదు. ఆమెన్. ఈ సోల్ లేకుండా ఈ బాడీ ఏమాత్రం కూడా పని చేయదు. అందుకే ప్రాణం పోయింది కాబట్టి శరీరం ఏమి పనిచేయదు. ప్రాణం లేని శరీరం దేనికైనా పని చేస్తుందా? దేనికి పని చేయదు. ఈరోజు మనం వింటున్న వాక్యము ఈ మీడియేటర్గా, జాషువా దిస్ సైడ్ డస్ట్ ఈస్ దేర్, ఓకే, డస్ట్. దిస్ సైడ్ God's spirit is there, human spirit. In between what is there as a mediator?
soul, mind is there. Okay, mind is working as a mediator, middling with బాడీ అండ్ స్పిరిట్. ఓకే, చాలామంది అనుకుంటారు ఆత్మలో నేను దేవునితో కనెక్షన్ ఉంటే అయిపోయి నేను చాలా ఎదిగిన అనుకుంటారు. కానీ నీవు ఆత్మలో దేవునితో కనెక్షన్లోకి రాగలిగి నీ మైండ్ ఏం కావాలా? నీ మైండ్ సహకరించాలా నీకు. ఆమెన్. ఈరోజు నా మనసు ఏం బాగాలేదంటారు, ప్రార్థన చేయండి, నాకు మనసు బాగాలేదు, నువ్వే చేయంటారు. దేవునితో కనెక్ట్ కావడానికి ఏం సహకరించాలా నీకు? మైండ్. అందుకే దేవుడు దేని మీద మాట్లాడుతున్నాడు? మైండ్. ఈ మైండ్ చాలా చాలా డేంజర్. ఈ మైండ్ ఎందుకు మారు మనసు పొందాలని దేవుడు అంటున్నాడంటే దాన్ని టేమ్ చేయడం చాలా ఈజీ. నువ్వు దేనితోని దానికి ఫీడింగ్ ఇస్తావో, దేన్ని నువ్వు దానికి ఫుడ్ పెడతావో దానిలాగా అది ప్రవర్తన చేస్తుంది. ఆమెన్. సో ఈ దినము ఇక్కడ కూర్చున్న మన మైండ్లో దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. ముందు వాక్యం ఎక్కడికి పోవాలి? మైండ్కి వెళ్ళాలి, మన మనస్సులోనికి వెళ్ళాలి. మనస్సు మారాలి, రూపాంతరము చెందాలి. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటున్నాడు దేవుడు. మారు మనస్సు, మారు మనస్సు, మారు మనస్సే నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటిది? మారు మనస్సు. ఒకప్పుడు చెడ్డగా ఉన్నాం, ఇప్పుడు మంచిగా ఉంటున్నాం. అది ఆత్మ మారడం కాదు, మనస్సు మారడం. కాబట్టి దేవుడు శ్రేష్టమైన వాడు. అందుకే ఆ హెబ్రీ పత్రికలో గుర్తు చేస్తున్నాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని అంటున్నాడు. ఏ పాటి వాడు కూడా కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? క్రీస్తుకున్నటువంటి అధికారం అంతా కూడా మనకు ఇచ్చాడు. ఆమెన్. క్రీస్తుకున్న అధికారము మనకు కంప్లీట్గా ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? క్రీస్తుకున్న అధికారం కంప్లీట్గా ఇచ్చాడు. అయితే సంఘము ఆ అధికారాన్ని కొంచెం కూడా వాడుకోవట్లే, దుష్టునికి బలైపోతూ ఉంది. సాతానుడు మన కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉంటే అయ్యో అయ్యో అని మనం బాధపడుతున్నాం, అందులోనే మూలుగుతున్నాం, చివరికి అక్కడనే నశించిపోతున్నాం మనకున్న సమస్యలను బట్టి. ఆమెన్. కానీ దేవుడు ఏం చేశాడంటే మనకి కంప్లీట్గా అన్నిటిపైన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు దేవునికి ఎంతో విలువైన వాడవు, విలువైన దానవు. ఆమెన్. దేవుడు గుర్తుంచుకోనండి, మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు ఈ దినం. ఈ మాటలు గుర్తుంచుకోవాలి. దేవుడు మనం లేకపోయినా అన్నీ చేయగలుగుతాడు. ఈ భూమి మీద ఏం చేస్తాడు? అన్నీ చేయగలుగుతాడు. మిట్టక్క ఏం చేస్తాడు దేవుడు? ఆయన అన్నీ చేయగలుగుతాడు. ఆయన కొరకు సేవకులు వెళ్ళి మనుషులకు ప్రకటన చేసే అవసరం ఉందా? లేదు. దేవుడు మార్చుకోడా మనుషులని? అందరు అడుగుతారు, ఒక్క నిమిషంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు మార్చుకోవచ్చు కదా అని అడుగుతారు కదా. దేవునికి అసాధ్యమా? కాదు. దేవుని సంగతులు మనకు అర్థం కావు. దేవుడు మనం లేకుండా ఆయన అన్నీ చేయగలుగుతాడు, అయినా చేయడు. అయినా కానీ చేయడు. ఆయనకు శక్తి ఉన్నప్పటికీ చేయడు. మనము దేవుడు లేకుండా ఏది చేయలేం. అయినా మనం ఏం చేస్తాం? చేయడానికి అన్ని ప్రయత్నాలు పడతాం. దేవుడు లేకపోయినా చాలు, ఇటొక్క కాలు అటొక్క కాలు, ఇటొక్క చేయి బట్టి లోకంలో ఉన్నాయన్నీ సంపాదించుకోవడానికి ప్రయత్నపడతాం. మరలా చెప్తున్నాను, మనము దేవుడు లేకుండా ఏమీ చేయలేము అనే తాత్పర్యానికి, ఆ యొక్క భావనకు, ఆ అండర్స్టాండింగ్కి మనం వస్తేనే దేవుడు కార్యములు చేస్తాడు. అంటిల్ యూ బికమ్ జీరో యూ కెనాట్ సీ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? దేవుని శక్తి నువ్వెప్పుడు చూడలేవి. నువ్వు సున్నా అయ్యే వరకు నువ్వేం కావాలా? సున్నా కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మనం నాకు తెలుసు అనుకుంటాం, అది ఒక రోజు తీసేస్తాడు దేవుడు. చెవులు పిండుతాడు, దెబ్బలు కొడతాడు, కొంచెం మనకి బుద్ధి చెప్తాడు. ఈ లోకాన్ని నేను ఏలొచ్చు అనుకుంటాడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు?
ఐఎమ్ ద కింగ్ అనుకుంటారు వితౌట్ ద కింగ్. హల్లెలూయా. నిజమైన రాజు లేకుండా బూజులందరూ రాజులు అనుకుంటారు. హల్లెలూయా. సో ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు మనము యేసుక్రీస్తులాగా ఉన్నామని చెప్తున్నాడు. ఎంతమంది ఇక్కడ నేను యేసుక్రీస్తులాగా ఉన్నానని చెప్పుకోవడానికి ధైర్యంగా ఉంది? నువ్వు అద్భుతాలు చేసే అవసరం లే, నువ్వు సూచక్రియలు చేసే అవసరం లేదు, నువ్వు గొప్పగా పడి దేవుని సేవ చేసే అవసరం లేదు. కానీ ఆయన నీకు ఏం మాట సెలవిచ్చిండో ఆ మాట నువ్వు నెరవేరిస్తే చాలు. అర్థమవుతుందా? ఆయన నిన్ను కూర్చోమంటే నీవు కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆ విధంగా ఇక్కడ మనం అప్పచెప్పుకున్నప్పుడు మనము ఆయన అరచేతిలో దినదినం ఏమవుతాం? చెక్కబడతాము. ఆమెన్. ఎలా చెక్కుతాడంటే దేవుడు యేసుక్రీస్తు రూపంలోకి మనల్ని చెక్కుతాడు. ఒక్క రోజులో మనం యేసుక్రీస్తులాగా అవుతామా? అయితే బాగుండు దేవుడు చేస్తే. కానీ వాక్యంలో చెప్తుంది మనము దినదినము యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నాం. మనతో ఏది కాదు, కానీ మనం అన్నీ అవుతాయని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా చేస్తాం. హల్లెలూయా. కాబట్టి పక్కలకు చెప్పండి, అన్ని విషయాల్లో దేవుని వైపే చూడాలని చెప్పండి. ఫర్ ఎనీ హెల్ప్, ఫర్ ఎనీ జాయ్, ఏదైనా అన్ని విషయాల్లో ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు. కొంచెం నీ చూపు మనుషుల వైపు తిరిగిందనుకో ఫెయిల్ అయిపోతూ ఉంటావు. పక్కోడు నన్ను నిలబెడతాడు, నా భర్త నన్ను కాపాడుతాడు, నా భార్య నన్ను కాపాడుతాడు, నా పిల్లలు నాకు సహాయం చేస్తారనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. సో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న పాఠం మనం దేవుని వైపు చూడాలి. ఆమేన్. మనం అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. ఎటు చూడాలి? పైకి చూడాలి. పక్కలకు చెప్పండి, మనం పైకి చూడాలని చెప్పి. ఫుల్ కోపం వచ్చినప్పుడు ఎటు చూడాలి? పైకి చూడాలి. ఫుల్ ఆనందం వచ్చినప్పుడు ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. కష్టం వచ్చినప్పుడు ఎక్కడ చూడాలి? పైకి ఎందుకు చూడాలి? నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, వాని నీవు కొంచెము తక్కువ అనిగా చేసినావు. కీర్తనలు 8:3 ఆమేన్. హల్లెలూయా. చూస్తారా, దేవుని యొక్క మాట చాలా విలువైంది. ఈరోజు నువ్వెంత ఐ మిస్ జాషువాస్ వాచ్. ఈరోజు నువ్వెంత విలువైన వాడవో తెలుసుకోండి. చదవండి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, వాడు ఏ పాటి వాడు కాదు. అయినా ఈ దినం దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు అని అంటే మనం ఎంతో విలువైన వాళ్ళం. ఆమేన్. నీవు వానిని కొంచెము ఉందా మీ బైబిల్లో? సామ్యాయిలో నీవు వానిని కొంచెము తక్కువ వానిగా చేసిన. ఆ కొంచెం తక్కువ ఏందని నేను మా అయ్యగారి దగ్గర నేర్చుకున్న సంగతి. ఆయన ఎప్పుడు చెప్తాడు, కొంచెం తక్కువ ఏంటంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, అంతే తేడా అంటాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడై ఉన్నాడో మనం కూడా అలాగే ఉన్నాం. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆమేన్. సో మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించినటువంటి ఉద్దేశం, చాలామందికి పిలుపు ఉన్నది. దేవుడు నన్ను పిలిచిందంటారు, పిలిచాడంటారు, కానీ పర్పస్ ఏందో ఎవరికి తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. పిలుపు ఉన్నదంటే ఉన్నది, ప్రతి ఒక్కరికి పిలుపు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది. దేవాన్ని చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఎంతమందికి దేవుని చిత్తం నెరవేర్చడం ఇష్టం? చేతెత్తి చెప్పండి. ఇట్లా చెప్పండి, ఊపుతున్నాను కదా నేను. ఎంతమందికి చిత్తం తెలుసు? మరి చిత్తం చేయడం అందరికీ ఇష్టమే అంటున్నారు. దేవుని చిత్తం ఏందో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి మన లైఫ్లో, మన జీవిత ముఖ్యమైనటువంటి ఉద్దేశం, పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి తెలియట్లేదు. అందుకే మనకు మన ఉద్దేశం తెలవడానికి కూడా ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు. ఎంతమంది అడుగుతుర్రు, దేవా నన్ను ఎందుకు పుట్టించినావో, నన్ను ఎందుకు ఇన్ని సంవత్సరాలు కాపాడుతున్నావో నాకు తెలియదు, నీ ఉద్దేశం ఏందో నాకు తెలియజేయమంటే దేవుడు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది మరి తెలియక సంఘంలో కూడా, హైదరాబాద్లో ప్రార్థన జరుగుతుంది,
మనం ప్రార్థన కొరకు ప్రేయర్ చేయాలంటే విలువైన దానిగా తీసుకొని ఎంతో ప్రార్థన చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రార్థనకి ఎంతో విలువనిచ్చారు. అక్కడ పక్కన ఎన్నో ప్రార్థనలు జరుగుతాయి, వాటి కొరకు చేస్తారా? చెప్పండి. మా వాడు అమెరికా పోతున్నాడు ప్రార్థన చేయరని ఎందరో చెప్తారు. మా వాడు లండన్ పోతున్నాడు ప్రార్థన చేయరు ప్రయాణం కొరకు అని ఎన్నో చెప్తారు. కానీ పొద్దున్న లేచి వాడు షాప్కి వెళ్తాడు, ఆ ప్రయాణం కొరకు ప్రార్థన చేయమంటారా? మీకు అర్థమవుతుంది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము. స్పెషల్ ఈవెంట్లు ఉన్నప్పుడు దాని కొరకే ప్రార్థన చేయమంటారు. హల్లెలూయా. మీకు నేను చెప్పే బాధ అర్థమవుతుందా? కానీ నేనేమంటున్నానంటే ప్రతి అడుగు నువ్వు దేవుని బిడ్డవైతే అది దేవుడే స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రతి అడుగు ఎవరు స్థిరపరుస్తాడు? ప్రతి చిన్న మార్గంలో కూడా నీకు ఎవరి సహాయం అవసరము? దేవుని సహాయము అవసరం. హల్లెలూయా. సో దేవుని యందు నమ్మకం ఉంచినోనికంట, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసానికి తగిన మాటను నమ్మిన వానికి కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుంది. ఇది చెప్పడానికే సరిపోతున్నది. కొండలు మూవ్ అయితలేవు. ఆమేన్. మన విశ్వాసము, దేవుని యొక్క వాక్యం వినడం వలన వస్తున్న విశ్వాసము మనం నమ్మక ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. హల్లెలూయా. అందరం అపనమ్మకమే. కష్టం చేయండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకుంటాం కదా. నువ్వు కష్టం చేస్తావా కష్టం చేయవా అది సెకండరీ. ముందు నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అందుకనే ఏ సమస్య వచ్చినా మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపే చూడాలి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దామా? నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం అంతా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ 8వ కీర్తనలో చివరి వచనంలో ఏమన్నది? కమాన్. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఇక్కడ 8వ వచనం చూడండి. 7, 8. 6, 7, 8. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చింది. ఎవరికి? మనుషులమైన మనకు. ఆమేన్. దేవుడు చేసిన ప్రతి దాని మీద దేవుడు ఏం చేసిండు? మనకి అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. అన్ని దయ్యం దగ్గర నుంచి రావు. ఏదైనా ఫుల్ స్టమక్ పెయిన్ ఉందంటే వచ్చి యేసునామములో ఈ కడుపు నొప్పిని తెచ్చిన దయ్యంని శపిస్తున్నాను అనడానికి వీల్లేదు. దానికి ముందు నువ్వేం తిన్నావో జ్ఞాపకం చేసుకోవాలా. అన్ని టైంలో దయ్యాలే శోధించవు. నువ్వు తినేది తినకుండా ఉంటే ఏమవుతుంది? స్టమక్ పెయిన్ వస్తుందా రాదా? రాదు. బాడీ చాలా వీక్గా ఉంది అంటే ఏముంటుంది? ఏదైనా విటమిన్ లోపం అయి ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలా? విటమిన్ తీసుకోవాలా వద్దా? బాడీని వీక్ చేస్తున్న దయ్యంని శపిస్తున్నామంటామా? అనలేము. ఇక్కడ దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఎవరికి? ఈ కొంచెం తక్కువైన నీకు నాకు. ఎట్లా ఇస్తున్నాడో చూడండి అక్కడ మీరు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప. ఎవరికి? మనకి. కీర్తనలు 8. ఎంత గొప్ప ఆనర్ ఇచ్చిండు కదా దేవుడు. పక్కలకు చెప్పండి, మంచి కిరీటం పెట్టిండు దేవుడు నీకు అని చెప్పండి. మీరు ఇది నమ్మాలే. దేవుని కంటే కొంచెం తక్కువ చేసి ఏం చేసిండంట? మహిమా ప్రభావములతో కిరీటము. ఈ కిరీటం నీకు అంటే నువ్వు తీసుకుంటున్నావు. కానీ ఈ దినం మనం నేర్చుకోవాలి, సంఘానికి ఆ కృపనిచ్చినాడు. సంఘానికి దేవుడు ఏం చేశాడు? కిరీటం ఇచ్చాడు. భూమి మీద అన్నిటిపైన సంఘానికి ఏం చేస్తున్నాడు దేవుడు? అధికారం. వీడు సంఘం ఏం చేస్తుంది? దయ్యం పట్టినవాడు వస్తే చర్చిల నుంచి ముందు బయటకి కూర్చుని పెడుతున్నాడు. బయట కూర్చోండి అంటున్నారు. చర్చిలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ముందు బయటకి తీసుకెళ్ళండి అని అంటున్నారు. నేను లైవ్గా చూసినాను కాబట్టి చెప్తున్నాను. నేను చూసినే మాట్లాడుతున్నాను. సడన్లీ ఎవరిపైకైనా దయ్యం వచ్చేసి అరుస్తూ ఉంటే ఏం చేస్తారు? బయటకి తీసుకెళ్ళమంటారు. చర్చ్ సర్వీస్ డిస్టర్బ్ అవుతుంది. చర్చ్ సర్వీస్ ఇంపార్టెంటా? అక్కడ ఆమె విడుదల పొందడం ఇంపార్టెంటా? చెప్పండి. విడుదల పొందడము ఇంపార్టెంట్. ఎందుకు విడుదల పొందడానికి ఆలోచన వస్తలేదంటే వాళ్ళ దగ్గర లేదు. ఏం లేదు? శక్తి లేదు. ఆమేన్. చెప్పండి, పక్కలకు చెప్పండి.
నీ దగ్గర ఉన్నప్పుడే ఇతరులకు ఇవ్వగలుగుతావు అని చెప్పండి. ఇంకో మాట కూడా నీ దగ్గర ఉన్నదే ఇవ్వగలుగుతావు అని చెప్పండి కదా. ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఇట్ యూ కెన్ గివ్ ఇట్, లేకపోతే లేదు. ఇప్పుడు క్రైస్తవుల దగ్గర అసలు శక్తి లేదు. ఎక్కడికి వెళ్ళి ఇవ్వగలుగుతారు? పక్కలకి ఇవ్వగలుగుతారా? పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా దగ్గర ఉన్నదే ఇస్తున్నాం. ఆయన కూడా ఒప్పుకుంటుండు, ఉన్నదే ఇస్తున్నాం బాబు, మా దగ్గర లేనిది ఏమీ ఇవ్వలేము. ఆమెన్. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నది? కిరీటం ఉన్నది. ఏమున్నది మనకి? ఎప్పుడన్నా నీ కిరీటం పెట్టిండు దేవుడు అని గుర్తుకొస్తుందా? మనం దేవుని బిడ్డలం. ఆయన రాజు. రాజు పిల్లలు ఏమవుతారు? ప్రిన్స్లు అవుతారా కారా? ప్రిన్స్లు ప్రిన్సెస్లు. ఆమెన్. రాజు పిల్లలు ఏమవుతారు? కిరీటం ఉంటుందా ఉండదా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనందరికీ కిరీటము పెట్టిండు. కిరీటం ఉన్నది. మరి ఇక్కడ అధికారం కూడా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ చేతి పన్ను మీద వానికి అధికారం. దేనికి పనికిరాని అనుకుంటున్నా నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? అధికారం ఇచ్చా. ఇది సంఘం ఏమైపోయిందంటే, చర్చ్ గురించి మాట్లాడుతున్నాను. ఇండివిజువల్గా అర్థం చేసుకొని చర్చికి దాన్ని మీరు అన్వయించుకుంటే మీకు అర్థమవుతుంది. సంఘం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, భయపడి పారిపోయే సంఘంగా, శక్తి లేనటువంటి సంఘంగా, అధికారం లేని సంఘంగా మారిపోయినాయి సంఘాలు. పూర్తిగా లోకం వచ్చేసింది. ఆమెన్. నేను మొన్నటి దినం చెప్పినాను, సంఘం ఈరోజు మనం చర్చిగా ఒక ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన నడిపింపులో. ఏ ఇతర విశ్వాసంలో మసులుకుంటున్న ప్రజలు కూడా వాళ్ళ సొంత గురువులను చంపుకోరు, కానీ యేసు ప్రభువుని నమ్మిన భక్తులు మాత్రమే వాళ్ళ ముందు నడిచే వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. ఆమెన్. అర్థమవుతుందా మీకు? ఎక్కువ ప్రేమతో ఉండాల్సింది దేవుని బిడ్డలైతే వీళ్ళే ఎక్కువగా కక్షలు, ఈర్షలు, భేదములు, లోకంలో లేనంత చెడ్డతనాన్ని కలిగి జీవిస్తున్నారు. ఎక్కడి నుంచి మనకు గెలుస్తాం? యుద్ధం అధికారం ఉండి గెలుస్తామా? గెలవలేం. మనకు మనం చంపుకున్నాం కదా, యుద్ధంలో గెలుస్తామా? గెలవలేం. ఇప్పుడు సంఘాల పరిస్థితి కూడా ఏమైపోయింది? వాళ్ళకు వాళ్ళే చంపుకొని దేవుని శక్తిని మనం చూడలేకపోతున్నాం. ఏమేం చేసినట్ట దేవుడు? గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఉన్నాయా మన పాదముల కింద? ఒకసారి మీరు ప్రాక్టికల్గా రియాలిటీగా ఆలోచించండి. ఇది డ్రామాగా చదవట్లేదు నేను, అందరూ చదువుకున్నారు కాబట్టి సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు. సముద్రంలో సంచరించేవి ఏమై ఉంటాయి? ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. సముద్రంలో సంచరించే ఏమై ఉంటాయి? అన్నిటినీ పాదముల కింద ఎందుకు వస్తున్నాడు? మన చేతుల్లో పెట్టడానికి రాదా? అధికారం ఇచ్చినప్పుడు పాదముల కింద ఎందుకు ఉండాలి? హల్లెలూయా. అక్కడ దేవుడు వాటన్నిటిపైన అధికారం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆత్మీయకంగా ఆయన సూచిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి శత్రు బలం మీద, నీటిలో ఉన్న శత్రు బలం మీద, అంతేకాకుండా ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనాలు చెప్పినట్టుగా ఆకాశంలో ఉన్నటువంటి జంతువుల పైన, ఆ శత్రు బలం పైన దేవుడు మనకేమిచ్చిండు? అధికారం ఇచ్చిండు. ఒకటి ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు, సముద్రంలో సంచరించే జలచరాలు. హల్లెలూయా. ఇవన్నిటిపైన దేవుడు మనకేమిచ్చిండు? అధికారం ఇచ్చినాడు. భూమి మీద తిరిగే జంతువులు ఎవరు? డేంజరస్ జంతువులు మనుషులు అయిపోయారు. హల్లెలూయా. మనుషులుగా మనం తిరుగుతున్నాం. ఆకాశంలో తిరిగే దయ్యాలు డేంజర్గా ఉంటే, సముద్రంలో ఉన్నటువంటి ఏమంటారు వాటిని? సముద్రపు దయ్యాలు, మెరైన్ స్పిరిట్స్. హల్లెలూయా. అవి అక్కడ ఉంటే, ఆకాశంలో ఇవి ఇక్కడ ఉంటే, మనుషులు మనం ఏమైపోతున్నాం? భూమి మీద తిరుగుతూ ఉన్నాం. భూమి మీద క్రూర మృగాలు, పులులు, సింహాలు ఉంటున్నాయి. వాటిని దేవుడు ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటిని దేవుడు ఏం చేసిందంటే మన
పాదముల కింద ఉంచున్నాడు. ఆమేన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంతదాకా విన్న సమాచారం అంతా కూడా వాక్యంలో సత్యముగా మనం ఎప్పుడు చూస్తాం. ఇన్ఫర్మేషన్గానే మనకు ఉంటుంది, కానీ అది రియల్గా మన జీవితాల్లో మనం ఎవరము అనుభవిస్తున్నామా? అనుభవిస్తలే. హల్లెలూయా. సో ఈ దినం మరి ఈ సాయంకాలం ఆ ఒక్క మాటతో నేను ముందుకెళ్తాను. మనము ఆ నిజమైన దేవుని శక్తిని అనుభవించడం కొరకే దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? బిల్డింగ్లను ఇవ్వలేదు. దేవుడు మనకి ఫెలోషిప్ని ఇచ్చాడు. ఈ ఫెలోషిప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటే మనకు అంత బలము ఉంటుంది. ఆమేన్. సో మొట్టమొదటిగా ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. 8వ వచనంలో ఏముంది? నరుని సృజించాడు, వాయువుని ఊదాడు, ఊదిన తర్వాత వారిని భూమి మీద ఏదోనలో ఒక తోట చేశాడు. ఆమేన్. కమాన్. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎక్కడ ఉంచిండు? ఏదెను అందులో. ఈ ఏదోను తోట అంటే మనం ఒక సంగతి నేర్చుకోవాలి, అది దేవుని యొక్క సన్నిధి అని గుర్తుంచుకోవాలి. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ మనుషులను పెట్టుకున్నాడు. ఏదోని తోట అంటే ఏంది? గాడ్స్ ప్రజెన్స్. అదొక పోర్టల్ లాగా. ఆమేన్. అదొక తెరలాగా. ఇప్పుడుందా ఏదోని తోట భూమి మీద? లేదు. అప్పుడున్న తోట ఇప్పుడు లేదు. ఎక్కడ పోయింది అంటే దేవుని సన్నిధి ఎత్తివేయబడ్డది. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో దేవునితో మనము సహవాసం చేయాలని, ఆయన సన్నిధి మనకు ఎప్పుడు తోడుగుండాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రతి క్రైస్తవునితో దేవుడు ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. అది మొదటి అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మనతో ఉండాలనుకున్నాడు, మనలో ఉండాలనుకున్నాడు. అందుకే దేవుని సన్నిధిని మనం ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండాలి. ఉందా దేవుని సన్నిధి అంటే ఈ లోకంలోనే మనం ఆలోచనలు పెట్టుకుంటున్నాం, కానీ దేవుని వైపు ఎవడు కూడా తిరిగి నువ్వు నాతో ఉన్నావా ప్రభు అని ఎవరు కూడా ప్రశ్నేసి అడిగి తెలుసుకోవట్లే. ఆమెన్. ఎంతమందితో దేవుడు ఉన్నాడు అని అంటే కొంత డౌట్ వచ్చేస్తుంది, సందేహము వచ్చేస్తుంది, దేవుడు ఉన్నాడో లేడు. అందుకే మోషే అన్నాడు, ఏమన్నాడు? నీ సన్నిధి నాతో కూడా వస్తేనే నేను వెళ్తానన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. సో మనం మన జీవితాల్లో ఆయనను కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉండాలి. మన జీవితాల్లో ఆయనను కలిగి ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం నిన్ను నన్ను ఇంకా బ్రతికించడానికి ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆమెన్. మనలో యేసుక్రీస్తుగా బ్రతకాలనుకుంటున్నాడు, యేసుక్రీస్తుగా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఇంకా మనం చేస్తలేమంటే దేవుడు ఇంకా మన జీవితాల్లో ఆ స్థితిలో లేడని మనం తెలుసుకోవాలా. ఆమెన్. యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? మనలో ఆయన ఉండాలి. ఒకసారి దేవుడు అడుగుతున్నాడు మోషే దగ్గరనే, ప్రజలందరికీ చెప్పు, అంత బంగారం అవి అన్నీ తీసుకొచ్చేసి నాకు ఒక స్థలాన్ని రెడీ చేయి అంటున్నాడు. ఒకసారి చూడండి, అది కూడా నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7-8 దేవుడు అంటున్నాడు, పాత నిబంధన గ్రంథం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. మనతో మన మధ్యలో దేవుడి నివాసము ఉండాలనుకుంటు. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యూ. దేవుడు మీతో నీలో నివాసము చేయాలనుకుంటున్నాడు, కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి కలిగి ఉండట్లేరు. నేను వాళ్ళతో నివాసం చేయాలని ప్రతి ఒక్కరితో అదే ఫేస్ చేశాడు దేవుడు. ప్రతి ఒక్క లీడర్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఉండాలనుకున్నాడు, కానీ వాళ్ళు దేవునికి ఏమాత్రం కూడా అనుకూలంగా
ప్రవర్తించక దేవుడు వారితో లేకుండా అవసరం ఉన్నప్పుడే వాళ్ళని విజిట్ చేసినట్టుగా విజిట్ చేశాడు. ఆమెన్. అయితే ఇప్పుడు మనము నేర్చుకునే సంగతి ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ని మనము కలిగి ఉండాలి మన జీవితాల్లో. దేవుడు ఎలా ఉన్నాడో కూడా తెలియని మనుషులుగా ఉంటున్నారు. వాక్యము ఏమైందంట? శరీరంగా మార్చబడ్డది. దేవుడు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏమైందట? శరీరధారి అయి మన మధ్యలో నివసించింది. వాక్యం శరీరం అయిపోయింది. వాక్యం అంతా ఏమైపోయింది? శరీరం అయిపోయింది. ఆ శరీరాన్ని తీసి మనం ఏం చేసాం? సిల్వ కేసి కొట్టినాం. వాక్యం అంతా శరీరం అయిపోయింది. హల్లెలూయా. వాక్యం ఏమైంది? యేసుక్రీస్తుగా శరీరంగా భూమి మీదకి వచ్చింది. యేసుక్రీస్తు అంటే ఏంది? కంప్లీట్ వర్డ్ ఆయన. హల్లెలూయా. అంత అర్థమవుతుందా? వాక్యం కదా. వాక్యం అంతా యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుని ఏం చేసాం? మనం సమాధి చేసాం. శరీరాన్ని ఏం చేసాం? సమాధి చేసాం. ఇప్పుడు వాక్యం ఎటుపోయింది మరి? ఆరోహణం అయిపోయాడు పరలోకానికి. ఇప్పుడు ఎక్కడ పోయింది వాక్యం? దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని యొద్దకు వెళ్ళిన వాక్యం ఇప్పుడు ఎక్కడున్నది అంటే నీ నోటిలో ఉన్నదంట, నీ హృదయంలో ఉన్నది అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి చూస్తారా మాట? రోమా 10 ఒకసారి చూద్దాం ఆ మాట. పదవచనం చూడండి. 10వ వచనమా? వాక్యం ఏం చెప్తున్నారు? 8th verse. అదేమి చెప్పుచున్నది? అదేమని చెప్తున్నది అని స్టార్ట్ అయింది చూడండి. వాక్యము నీ వద్దను నీ నోటను. వాక్యం నీ వద్ద ఉండాలా, నీ నోట ఉండాలా, నీ హృదయంలో ఉండాలి. వాక్యం యొక్క ఇంపార్టెన్స్. యేసుక్రీస్తును మనము కలిగి ఉండాలా. ఈ వాక్యమే క్రీస్తు. ఆమేన్. మొన్నటి దినం ఫ్రెండ్షిప్ దినం మేము తెలుసుకున్నాం. అందరికంటే గుడ్ ఫ్రెండ్ యేసుక్రీస్తు కదా. బెస్ట్ ఫ్రెండ్ యేసుక్రీస్తు అని చెప్తారు. యేసుక్రీస్తు అంటే ఏంటిది? వాక్యం అని జ్ఞాపకం చేసిన. మనం ఎవరితో స్నేహం చేయాలి? వాక్యంతో స్నేహం చేయాలి. వాక్యంతో నింపబడాలి. ఎవరైతే ఈ వాక్యంతో నింపబడతారో వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తులాగా కనబడతారు. అంతే, అంతకు మించింది ఏం లేదు. మనకు ఉన్న అధికారమే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం నుండి మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దేవుడు లేకపోతే నీ జీవితం వ్యర్థం. అందుకే నువ్వేం కలిగి ఉండాలి? నీ లోపల దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎక్కడెళ్ళినా దేవుడు నీతో ముచ్చటిస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీకు అర్థం కావు, కానీ రేపు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు, ఆ ప్రార్థన చేసేవారు ప్రార్థించినప్పుడు, కార్యములు జరిగినప్పుడు మీకు ఆనందం ఉంటుంది. హల్లెలూయా. ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మాటలు చెప్పే సంఘంగా మనం మిగిలిపోవద్దు. చెప్పుచున్న వాక్యానికి తగినట్టుగా అక్కడ కార్యములు చేయాలా. హల్లెలూయా. మీరు చూడండి, ఎక్కడైనా కానీ, నేను ముగించేశాను, ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు వాక్యం చెప్తున్నాడు, నోరు విప్పి వాక్యం చెప్తున్నాడు అంటే అక్కడ ఒకడు కుష్ఠరోగి వస్తాడు. మళ్ళీ ఒకసారి మళ్ళీ నోరు తెరిచి వాక్యం చెప్తున్నాడు, అక్కడ ఒక గుడ్డోడు వస్తాడు. అంటే వాక్యం చెప్తున్న ప్రతిసారి అక్కడ ఏం జరుగుతున్నాయి? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరుగుతూ ఉన్నాయి. మనం వాక్యం చెప్తుంటే, మన జీవితాల్లో వాక్యం చెప్తుంటే వస్తున్నాయా? మీ జీవితాల్లో దేవునిలో ప్రార్థనలు గడుపుతుంటే ఎవడన్నా వస్తున్నాడా? ఎంతమంది జీవితాలలో వస్తున్నారు? అట్లా కొంచెం నోరు విప్పగానే అద్భుతం జరిగింది. అక్కడ కొంచెం నోరు విప్పగానే, అంటే నిజమైన వాక్యం వెల్లడెగుతూ ఉంటే అక్కడ వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో చీకటి క్రియలు ఎంత మాత్రం ఉండవు.
ఆయన వాక్యంలో వెలుగున్నది. అందుకే ఈ దినము ఆయన మనల్ని మన లోపల ఉన్నటువంటి చెడ్డతనాన్ని అంతటిని తీసివేయడానికి ఈ వాక్యమైన వెలుగు చేత నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. మనం ఏమైనామో తెలుసా? లోకంకు వెలుగై ఉన్నాం. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పాను. లోకానికంటే ముందు నీ ఇంట్లో వెలుగు అని చెప్పండి. వాస్తవమే, మనకు ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చిండు. నువ్వు లోకంకి వెలుగై ఉన్నావు అంటున్నాడు. నువ్వు లోకంకి ఉప్పై ఉన్నావు అంటున్నాడు. నువ్వు లోకమంతటికి దీవెనకరంగా ఉన్నావు అంటున్నాడు దేవుడు. మనం అట్లా ఉంటున్నామో లేదో చూసుకోవాలి. నాకు వస్తాయి ఫోన్లు, ఎప్పుడైతే నోరు తెరిచి వాక్యం చెప్తానంటున్నావు టింగ్ టింగ్ అని బిల్ ఎట్లా అవుతున్నాయో. వాస్తవం అది, ఎప్పుడైనా అంతే. వాక్యం చెప్పే టైంకి వర్షిప్ చేస్తున్నాం, అంకుల్ ఫోన్ వస్తూనే ఉన్నది కదా. నాకు మీరు పాడిన పాటల్లో ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేక నేనే ఒక పాట వాడుకుందాం, నాకు కావాలి దేవుడు అని నేను వాడుకుంటే ఏమొచ్చింది? అయినా తట్టుకొని సాచురేట్ చేసుకొని అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని దేవుడు పూర్తిగా షిఫ్ట్ చేసిండు కాబట్టి తీరిగ్గా చెప్తున్నా. మొత్తం షిఫ్ట్ చేసిండు కాబట్టి ఇక్కడ మీరు ఈరోజు మొదటి దినమని వచ్చిరో దేవుడు నడిపిస్తూ వస్తారో నాకు తెలియదు, కానీ మీరు మిస్ అవ్వకండి. ఒక టైం పెట్టుకోనండి, ప్రేయర్ని కోరుకోనండి, దేవుని సన్నిధిని కోరుకోనండి, దేవుని ఇష్టపడండి. సేవకులు ఉన్నప్పుడు బలపడండి. అన్ని టైంలో సేవకులు ఉండరు. మా అయ్యగారు ఉన్నప్పుడు నాకు ఈ సంగతి తెలుసు కాబట్టి ఆయన దగ్గర ఎంత ఉంటే అంత లాగేసుకున్నాను. నేను ఆయన దగ్గర పూర్తిగా అయిపోయేదాకా లాగేసుకున్నాను. ఎప్పుడైనా వస్తే ఇక నాకు అవసరం లేదన్నట్టుగా కూర్చున్నాను. మరి ఆ విధంగా దేవుణ్ణి కోరుకోవాలి, మనం నింపబడాలి. దాని కొరకు ఎంకరేజ్ చేయడానికి నేను చెప్తున్నాను. యేసు ప్రభు చేసినటువంటి స్థితిలో మనం యేసుక్రీస్తులాగా ఉన్నాం. పేరుకు అట్లా ఉండకండి క్రైస్తవులుగా. దయచేసి చర్చి మిమ్మల్ని కాపాడదు. వాళ్ళు సస్తే సమాధి చేస్తారు, ఇంకేం చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, బర్త్డేలు వేస్తారు, సస్తే ఎవరో ఒకళ్ళు తీసేస్తారు, పెట్టుకుంటారు ఇంట్లో, ఎవరు కూడా పెట్టుకోరు. కాబట్టి మరి డినామినేషన్ల కొరకు ఏదో ఒకటి మనుషులు పెట్టిన పద్ధతుల కొరకు కాకుండా ప్రభువు ఏమి ఇష్టపడుతున్నాడో అని తెలుసుకొని దేవునికి ప్రీతికరమైన వారంగా బ్రతకడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ కఠినంగా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం దేవుని బిడ్డలమే. కొంచెమన్నా వాక్య జ్ఞానం ఉంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతామని నేను ఈ మాటలు చెప్తున్నాను. సో దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలా. ఎవరు ఉండాలా మన లోపల? జాషువా, ఎవరు ఉండాలా? గాడ్ అంటే ఏంటిది? వాక్యం. ఆమెన్. వాక్యం ఉండాలా. హల్లెలూయా. వాక్యమే దేవుడు. ఇన్ ద బిగినింగ్ వాస్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉండాలి మన హృదయాల్లో. ఎవరు ఉండాలా? జీసస్ ఉండాలా. జీసస్ అంటే ఎవరు? జీసస్ ఉన్నాడా ఇప్పుడు? చెప్పండి, ఎక్కడున్నాడబ్బా? ఇప్పుడే చంపేసి సమాధి చేస్తేనే, సమాధి చేసినాక ఎక్కడికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు? ఇప్పుడు ఎవరున్నారు? వాక్యం ఉంది. ఆమెన్. ఏంజల్కి అర్థమైతే అని చెప్తున్నా. బిఫోర్ జీసస్ వాట్ వాజ్ హిస్ నేమ్? ఓన్లీ వెన్ హీ కేమ్ ఇన్ టు ద womb ఆఫ్ మేరీ హీ నేమ్డ్ యాస్ జీసస్ క్రైస్ట్. బట్ బిఫోర్, ఆది యందు వాక్యము దేవుడై ఉండే. ఆమెన్. సో ఆఫ్టర్ ఈ వెంట్ అప్, మళ్ళీ అక్కడ ఏమైందట? ఆయనకి మరలా యేసుక్రీస్తు అనే పేరు పెట్టారు. ఏం క్రీస్తు? వాక్యం అనే యేసుక్రీస్తు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? తీయండి, జాన్ చాప్టర్ 1 తీయండి. నేను ముగించేసినాను, కాకపోతే ఎంకరేజ్ చేయడానికి కొరకు ఈ మాటలు మిమ్మల్ని. చాప్టర్ 1లో ఫస్ట్ వర్స్లో స్టార్టింగ్లో ఆయనకి ఏం పేరుంది? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, వర్డ్ వాజ్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. అంటే వాక్యం, వర్డ్ అనేది ఆయన పేరు. ఆయన పేరు ఏం పేరు? వర్డ్. ప్రిన్స్ జీసస్ మేరీ గర్భంలోకి రాకుండా ముందు ఆయన పేరు ఏం పేరు? వర్డ్.
గర్భంలోకి వచ్చి క్రిస్మస్ రోజు పుట్టిన తర్వాత ఆయన పేరేమైపోయింది? యేసుక్రీస్తు. మరి సిలువలో వేసి చనిపోయిన తర్వాత ఆయన తను తాను అప్పగించుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేశారు. తర్వాత దేవుడు ఏమయ్యాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పరలోకంలో ఆయనకు మరలా ఏం పేరు పెడుతున్నారు? వాక్యం, వర్డ్. ఆమేన్. 3 స్టేజెస్ తెలుస్తున్నాయా? ముందు వాక్యమే, మధ్యలో యేసుక్రీస్తు, తర్వాత వాక్యమే. ప్రకటన గ్రంథం తీసుకురండి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం తీసుకురండి. 13వ వచనం చూడండి. అక్కడ పరలోక రాజ్యంలో ఏమని ఉన్నదో చూడండి. 19:13. ఏంజల్ చదవాలి, పెద్ద పిల్లలు చదవాలి, ప్రిన్స్ కూడా తెలుసుకోవాలి. ఏంజల్ కేమ్ అన్ టు మేరీ అండ్ స్పోక్ టు హర్ సేయింగ్ యూ విల్ నేమ్ ద బేబీ జీసస్ కదా. బట్ జీసస్ పోయిన తర్వాత ఏమైంది పరిస్థితి? 13th verse చదవండి. 19:13లో మళ్ళీ చివరికి ఏం పేరు పెట్టారు? ఆయనకి ఏ పేరు ఉండేనో మరలా అదే పేరు వచ్చేసింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే వాక్యమే. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో కలిగి ఉండాలి. నీవు ఆ వాక్యాన్ని నమ్మకంగా సేవిస్తే, స్నేహిస్తే ఆ వాక్యమే నిన్ను అన్ని విషయాల్లో నడిపిస్తుంది. ఆమేన్. వాక్యాన్ని మనం కాదు, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. బైహాడ్ చేసుకుంటే వచ్చేది కాదు ఇది. అన్ని మెమరైజ్ చేస్తే వచ్చేది కాదు ఇది. ఇది ఎట్లా వస్తుంది అని అంటే ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించాలి. ఈ సేవకుడు చెప్తున్నాడు, దేవుడు మారుస్తాడని. అక్కడ మార్పు లేకపోతే సేవకుని నమ్మకూడదు. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పాడు, చేసి చూపించాడు. మనకు అట్లాంటి సేవకులు అవసరమా? ఫేక్ సేవకులు అవసరమా? చెప్పండి. ప్రేయర్ చేస్తున్నారు సేవకుని కొరకు, మంచిగానే ప్రేయర్ చేస్తున్నారు, కానీ అది సరిపోదు. హల్లెలూయా. అది ఏమాత్రము సరిపోదు. మనం క్రీస్తు వలె మార్పు చెందాలి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ కూడా బల్లలో పాల్గొందండి. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ పరిచర్య అంతా కూడా నిజమైనటువంటి క్రీస్తు కోరుకున్న ప్రియులైన పిల్లల్లాగా సంఘం ఎదగడం కొరకే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతోనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను నా రూపంలో చూడాలనుకుంటున్నా, నిన్ను నాలాగా చెక్కుతున్నాను, నీవు నమ్మట్లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.